నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. ఏపీలో నకిలీ మద్యం కేసు ఇప్పుడు రాజకీయ భూకంపానికి దారితీసింది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మోగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామునే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్ద సిట్ ఎక్సైజ్ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేసి ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత మాజీ మంత్రిని అధికారికంగా అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితులు ఇచ్చిన సమాచారంతోనే ఈ అరెస్టు జరిగిందని సమాచారం. సిట్ బృందం చేతిలోకి వచ్చిన చాటింగ్లు, ఫోన్ కాల్ రికార్డులు ఈ కేసు దిశను పూర్తిగా మార్చేశాయి. జోగి రమేష్ అరెస్టుతో వైసీపీ లోపల భయాందోళన వ్యాపించిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకరి తర్వాత మరొకరి పేర్లు బయటకు వస్తాయన్న ఆందోళన కనిపిస్తోంది. ఇక ఈ కేసు కేవలం నకిలీ మద్యం వ్యవహారం కాదు, రాజకీయ బలగాల పోరాటంగా మారినట్టు ఇప్పుడు స్పష్టమవుతోంది. జోగి రమేష్ సిట్కి ముందే సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ అరెస్ట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఈ కేసు ఇంకా ఎన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చూడాలి. నకిలీ మద్యం కేసు ప్రారంభం నుంచి వైసీపీ నేతల పేర్లు చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా బయటకు వచ్చిన వాట్సాప్ చాట్స్, ఫోటోలు మాజీ మంత్రి జోగి రమేష్ తో కీలక నిందితుడు జనార్దన్ రావు మధ్య సంబంధాలను బయటపెట్టాయి. వీడియోల్లో కూడా జోగి రమేష్ ఆదేశాల మేరకు ఈ వ్యాపారం సాగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సిట్ అధికారులు వేగం పెంచారు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావుల విచారణలో బయటపడ్డ వివరాల ఆధారంగా మాజీ మంత్రిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక జోగి రమేష్ మాత్రం తనపై జరుగుతున్న చర్యలు రాజకీయ ప్రేరేరితమని అంటున్నారు. తాను నిర్దోషినని, కావాలనే తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. జోగి రమేష్ అరెస్టుతో వైసీపీ రాజకీయ వేదికలు కదలికల్లోకి వచ్చాయి. ఒకవైపు పార్టీ నాయకులు ఈ చర్యను రాజకీయ కుట్రగా పేర్కొంటుండగా, మరోవైపు ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు మాత్రం సాక్ష్యాలు తమ వైపే ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇబ్రహీంపట్నంలో ఉదయం జరిగిన అరెస్టు సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోగి రమేష్ బయటకు వచ్చి కార్యకర్తలకు నమస్కారం చేసి సిట్ అధికారులతో వెళ్లిన దృశ్యం వైరల్ అయింది. ఇక ఈ కేసు ఎటు దారి తీస్తుంది, మరిన్ని పేర్లు వెలుగులోకి వస్తాయా అన్న ఉత్కంఠ అయితే పెరిగిపోతోంది. నకిలీ మద్యం కేసు ఇప్పుడు అధికార పార్టీ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొద్దున్నే వచ్చి తెల్లారు 4కి గీట్ పెట్టారు. ఫ్రెండ్స్ సార్ ఎక్కడికి, దేనికి,
దేనికని తెలియాలి కదా, మాకు తెలియాలిగా, మాకు తెలియాలి కదా. మీరు దేనికి వచ్చారు, దేనికి తీసుకెళ్తున్నారు, కనీసం ఒక నోటీస్ కూడా లేకుండా జీప్ పెట్టేది రెండింటి ఎంత దూరం మాట్లాడవా? నక్సలైట్లు కూడా ఇట్లా చేయరనుకుంటారు. వీడియో చేస్తాం, సీసీ కెమెరా పని చేస్తాం. మీరు ఏ నోటీస్ ఇవ్వకుండా పొద్దున్నే వచ్చేసి తెల్లారుజాము 4కి జీప్ పెట్టారు ఫ్రెండ్స్ సార్. ఎక్కడికి, దేనికని తెలియాలి కదా, మాకు తెలియాలిగా, మాకు తెలియాలి కదా. మీరు దేనికి వచ్చారు, దేనికి తీసుకెళ్తున్నారు, కనీసం ఒక నోటీస్ కూడా లేకుండా జీప్ పెట్టేది రెండింటి ఎంత దూరం మాట్లాడవా? నక్సలైట్లు కూడా ఇట్లా చేయరనుకుంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, ఇక అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి మధుబాబు గారు. నమస్తే అండి లక్ష్మణరావు గారు, మధుబాబు గారు. నమస్తే మేడం. ఓకే లక్ష్మణరావు గారు, ఇప్పుడు జోగి రమేష్ అరెస్టును మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ రోజులో జోగి రమేష్ గారు అనే ఒక బలమైన బీసీ నాయకుడిని ఆయన ఎదుగుదలను చూసి ఓరలేక ఆయనని నిర్వీర్యం చేయాలి, ఆయన ఏదో రకంగా అనగదొక్కాలని కంకణం కట్టుకుంది టీడీపీ పార్టీ. బీసీల కోసం మేము టీడీపీ పార్టీని పెట్టామని డబ్బాలు కొట్టగానే టీడీపీ పార్టీ బీసీలకు వెన్నుపోటు పడడానికి, బీసీలు ఎదుగుదలని వారలేక వాళ్ళని ఎంత స్థాయిలోనే ఉండాలన్న ఒక ఆలోచన విధానం ఈరోజు కనబడుతోంది. తంబలపల్లిలో ఏదైతే మరి అక్కడ ఒక కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ ఏదైతే మరి లభ్యమైందో ఆ లిక్కర్ ఫ్యాక్టరీకి ఉన్నటువంటి అనుబంధాలు ఎవరు? జనార్దన్ రావు, జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడు, వీళ్ళు ముగ్గురు టీడీపీ నాయకులే. ఇక్కడ జయచంద్ర రెడ్డికి అరెస్ట్ లేదు, జయచంద్ర రెడ్డిని విచారణ జరపలేదు, సురేంద్ర నాయుడు అరెస్ట్ లేదు, సురేంద్ర నాయుడు విచారణ జరపలేదు. ఇక్కడ జయచంద్ర ఎవరైతే జనార్దన్ రావు అనే వ్యక్తిని ఒక పాముగా వినియోగించుకొని ఆయన నోటు ద్వారా ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్ తీసుకొని ఈ రోజున జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద ఏదైతే ఈ కల్తీ నకిలీ మద్యం తయారు విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దాన్ని డైవర్షన్ చేయడానికి మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఆఫ్రికా నుంచి వచ్చి రాగానే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి జనార్దన్ రావుని ఆయనతో జోగి రమేష్ గారి పేరు చెప్పించడం, జోగి రమేష్ గారు ఇదంతా చేస్తున్నారని ఒక వీడియో తీపించడం, ఇదంతా మనం గమనించాం. ఆ రోజున పోలీసులు ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ వీళ్ళందరూ కూడా అక్కడ తంబలపల్లిలో దొరికినటువంటి ఈ కల్తీ నిక్కరు ఏదైతే పట్టుకున్నారో ఆ రోజున ఏమన్నారు, ఇది దాదాపుగా ఒక 15 రోజుల నుంచి జరుపుతూ ఉన్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా. ఈ యొక్క జనార్దన్ రావుని పట్టుకొని ఈయనకి లేనిపోని మాటలు చెప్పి ఇది 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నామని అన్నారు. అంటే 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్ తీసుకోవడం. ఇదే ఎవరైతే జయచంద్ర రెడ్డి తన అఫిడవిట్ లో పెట్టాడు, నాకు ఆఫ్రికాలో ఫ్యాక్టరీలు లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పి. ఆ రోజున మళ్ళీ ఇంకో విషయం చెప్పారు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుసరులు అన్నారు. మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుసరుడు అన్నప్పుడు ఆయనకి బీఫామ్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఆ రోజున తంబలపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకు పోటీ చేపించారు? ఇవన్నీ దానికి సమాధానం చెప్పాలి కదా. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పక్కన తుఫానులో లక్షల మంది రైతులు కోల్పోయినటువంటి నష్టాన్ని వాళ్ళకి ఇంతవరకు ఇవ్వాల, రైతు నష్టపరిహారం ఇవ్వాల. నిన్న జరిగినటువంటి శ్రీకాకుళంలో కాశీపొక్కలో 9 మంది భక్తులు రద్దీలో మరి తొక్కిసలాట్లో చనిపోతే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, పూర్తిగా పోలీసుల యొక్క నిర్లక్ష్యం కనబడతా ఉంది. వీటన్నిటిని డైవర్షన్ చేయడానికి కనబడతా ఉంది. ఒక పక్కనేమో 16 నెలలు అవుతా ఉంది, అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం విఫలం అయ్యారు కాబట్టి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఒకటి కాదు,
డైవర్షన్ పాలిటిక్స్ వచ్చినప్పుడల్లా ఎవరిని అతను అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం. ఈ రోజున జోగి రమేష్ గారు సవాల్ చేశారు. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలని. ఎప్పుడైతే హైకోర్టులో పిటిషన్ వేశారో వెంటనే ఈ రోజున ఉదయం వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. సిబిఐ ఎంక్వైరీని అడగడం తప్ప ఎందుకు భయపడుతూ ఉన్నారు? మీకు అనుకున్నటువంటి శిక్షాధికారులతో దర్యాప్తు చేస్తానని చెప్పడం, ఆ శిక్షాధికారులు అందరూ మీ కన్సర్న్లో ఉండడం, మీరు ఎలా చెప్తే వాళ్ళు అలాగే మాట్లాడడం, ఇది కాదు కదా. అందుకే సిబిఐకి ఇవ్వండి, సిబిఐ ఎంక్వైరీ చేస్తారని చెప్తే జోగి రమేష్ గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఆయన ఒక పక్కన చెప్తా ఉన్నారు, ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎక్కడ కూడా ఈ కల్తీ నిక్కరు ఏదైతే ఫ్యాబ్రికేట్ జరుగుతూ ఉందో దానికి మాకు సంబంధం లేదు. రండి, దీని మీద ఏమైనా నిజ నిర్ధారణ చేయాలనుకుంటే నేను నిజ నిర్ధారణకి రెడీగా ఉన్నాను, లైట్ డిటెక్టర్ కూడా రెడీగా ఉన్నాను, రండి. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన సవాల్ ఇస్తున్నారు. ఎందుకు లైట్ డిటెక్టర్కి ఎందుకు మీరు ఒప్పుకోవట్లా? చేయండి, నిజ నిర్ధారణ ఎవరికి తెలుస్తుంది కదా. అంతేగాని ఇది వైఎస్ఆర్ పార్టీ వైపు తీసుకెళ్ళడం, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తా పని అయిపోతాం అనుకున్నారు. మీరు చూస్తే నిన్న పాలకొల్లులో దొరికింది. పాలకొల్లులో ఎవరు వచ్చారమ్మా? మీ టీడీపీ నాయకులే కదా. అమలాపురంలో ఎవరమ్మా? మీ టీడీపీ నాయకులే కదా. అనకాపల్లి పొరవడిలో సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు అనుచరుడు వృత్తాల రాము చేస్తున్నట్టు ఎవరు? మరి అక్కడ ఎవరు వచ్చారు? ఇవన్నీ ఎవరు హయం జరుగుతుంది? మీ హయంలోనే కదా. ఒక అనకాపల్లి, ఒక పాలకొల్లు, ఒక అమలాపురం, ఒక ఏలూరు, ఇవన్నీ కదా. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న తరహా, పెద్ద తరహా కుటీర పరిశ్రమల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఈ కల్తీ నిక్కరు ఏదైతే ఈ యొక్క నకిలీ మధ్య ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో కుటీర పరిశ్రమలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి మీకున్నటువంటి పర్మినెంట్ రూములు, పర్మిషన్ లేనటువంటి పర్మినెంట్ రూముల్లోని అలాగే బెల్ట్ షాపుల్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు. రోజుకి లక్షల్లో బాటిళ్ళన్నీ కూడా ప్రతి ఒక్క లిక్కర్ షాప్ లో వెళ్తూ ఉన్నాయి. 4 లిక్కర్ బాటిల్లో కనీసం ఒక నకిలీ మద్యంతో తయారు చేసినటువంటి నకిలీ బాటిల్ ఒకటి ఉంది. వేల కోట్లు ప్రభుత్వ ఖజానానికి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు కూడా 5,250 కోట్ల రూపాయలు కూడా కొలగొట్టారు. ఏవైతే ఈ డబ్బులు వాటాలకి వాళ్ళకి పడగా బయటపడిన వ్యవహారం ఇది. వ్యవహారం అంతా కూడా అంటే ఏవైతే చిన్నబాబుకి, పెద్దబాబుకి అలాగే అక్కడ స్థానికున్నటువంటి నాయకులకి డబ్బులు వాటాలో తేడా రావడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది. దీన్ని అటు తిరిగి వైఎస్ఆర్ పార్టీకి, జోగి రమేష్ గారికి కండక్టర్ ఎంతవరకు కరెక్ట్ అని నాది. ఆ రోజున ఏదైతే ఎక్సైజ్ శాఖ కానీ, ప్రొహిబిషన్ సంబంధించిన అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ, అక్కడ తంబలపల్లిలో దొరికినటువంటి విధానం మనం చూసాం. ఆ రోజున ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? ఇబ్రహీంపట్నం వెళ్ళి ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారు ఎక్కడైతే ఈ లిక్కర్ మద్యం తయారు చేస్తూ ఉన్నారో చూపించడం, అక్రమంగా అక్కడ 1500 క్యాన్లు అయినటువంటి స్పిరిట్ దొరకడం, 30,000 పైగా మద్యం బాటిల్ దొరకడం, అవన్నీ మనం చూసాం కదా. మరి అక్కడ ఉన్న స్థానిక ఎవరైతే మైలవరం ఎమ్మెల్యే ఉన్నారో వసంత కృష్ణ ప్రసాద్ కి ఏం సంబంధం ఉంది, వాళ్ళ అనుసరులకు ఏం సంబంధం ఉంది, సమగ్ర విచారణ జరిపించాలి కదా. వసంత ప్రసాద్ ఎందుకు వదిలేశారు? జయచంద్ర రెడ్డిని ఎందుకు వదిలేశారు? అలాగే జయచంద్ర రెడ్డి పిఏ రాజేష్ ఎందుకు వదిలేశారు? జయచంద్ర రెడ్డి వాళ్ళ బామ్మర్తి గిరిధర్ రెడ్డిని ఎందుకు వదిలేశారు? వీళ్ళందరినీ వదిలేశారు టీడీపీ నుంచి. మీ అక్కడ కల్తీ మద్యం, నకిలీ మద్యం దొరికిందని కదా సురేంద్ర నాయుడిని, జయచంద్ర రెడ్డిని, జనార్దన్ రావుని పార్టీ సస్పెండ్ చేస్తారు కదా. అంటే మీకు తెలిసే కదా మీరు సస్పెండ్ చేశారు. ఆ రోజులు జోగి రమేష్ గారి పేరు ఎందుకు రాలా? ఒకటేనా ఇప్పుడు 1 నెల 15 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు కూడా జయచంద్ర రెడ్డి కానీ, గిరిధర్ రెడ్డిని కానీ, ఆ పిఏ రాజేష్ని కానీ, వసంత కృష్ణ ప్రసాద్ని కానీ, వాళ్ళ అనుచరులను కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మీ ప్రభుత్వంలో మీకు ఓటర్లు ఇచ్చి, మీకు ముడుపులు ఇచ్చి, మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఇది ప్రజల్లో బలం ఏంటంటే కల్తీ మద్యం, నకిలీ మద్యం తయారవుతూ ఉంటే ప్రజలు దాన్ని తాకి చనిపోతూ ఉన్నారు. ప్రజలకి ఇదంతా తెలిసిపోయిందని ఒక దొంగ డ్రామాలు ఈ రోజు జోగి రమేష్ గారు. అయితే లక్ష్మణ్ రావు గారు ఇందులో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదని మీరు చెప్తున్నారా? లక్ష్మణ్ రావు గారు అంటే ఏ పాత్ర లేకుండా అంటే పేరు ఎందుకు వచ్చిందంటారు? మరి దీనికి సంబంధించి సిట్ అధికారులు సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి ఇంతమంది నాయకులు ఉండగా ఒక జోగి రమేష్ పేరు ఎందుకు వచ్చిందంటారు? నేను చెప్తున్నామ్మా, జోగి రమేష్ గారు దగ్గరుండి ఇబ్రహీంపట్నంలో చేస్తున్నటువంటి ఈ నకిలీ మధ్య కల్తీ మధ్య ఆయన చూపించాడు.
ఆయన నియోజకవర్గాల జోగి రమేష్ గారు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ వసంత కృష్ణ ప్రసాద్ గెలిచారు. అక్కడ జరుగుతున్నటువంటి భాగవతాన్ని దగ్గర నుంచి చూపించాడు జోగి రమేష్ వెళ్ళి. అక్కడ 1500 ఏవైతే క్యాన్లు ఉన్నాయో స్పిరిట్ క్యాన్లు చూపించాడు. 30,000కు పైగా వాటర్ బాటిల్స్, మద్యం బాటిల్స్ చూపించాడు, నకిలీ మద్యాలు తయారైనవి. ఇంకా దాదాపుగా 250 బాక్సులు ఏవైతే ఉన్నాయో అవి చూపించాడు. మొత్తం పిన్ను అక్కడ ఉన్నటువంటి సాంబేద్గా మొత్తం ఆయన చూపించాడు కాబట్టే ఆయన మీద ఖర్చు పెట్టుకుని ఆయన వైపు డైవర్ట్ చేశారు. ఈ రోజున మీ బీఆర్కే ఛానల్ అదే బీఆర్కే ఛానల్ చైర్మన్ ఉన్నారు, నాతో మీరున్నారు. మీ పేరు మీద బీఆర్కే ఛానల్ అధినేత చేశారని, యాంకర్ చేశారని, ఏం చేశారని తెలియదు. ఎందుకని ఆ రకంగా ఇటువంటి దొంగ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తూ ఉన్నది అని అడుగుతావాడు. ఓకే, తప్పు చేస్తే అది ఎవరైనా తప్పు అని చెప్పడం వేరు. ఒకళ్ళనే పర్టికులర్ గా ఇప్పుడు మా చైర్మన్ అయినా కాదు, మమ్మల్ని అయినా కాదు, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అందరినీ కాదు కదా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ పేరు బయటకు పెట్టడం సహజం. అంటే అనుమానం ఉన్నా సరే, ఆరోపణలు ఉన్నా సరే, వాళ్ళు నిజ నిర్ధారణ చేయడానికనే సరే ఆ ఆరోపణలు నిజమా కాదా చూస్తారు. కానీ ఇక్కడ వచ్చిన టాపిక్ ఏంటంటే సిట్ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి సాక్ష్యాధారాలు అవి నిజం కాదంటారా? అంటే ఎక్కడో చోట ఆల్రెడీ గతంలో వాట్సాప్ చాటింగ్ కూడా జరిగింది. ఆ వాట్సాప్ చాటింగ్ సంబంధించి ఏం మాట్లాడతారు? వాట్సాప్ చాటింగ్ కూడా ఫోన్ నుంచి ఏ రకంగా వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు బయటికి? సరే, జోగి రమేష్ గారికి అద్దెపల్లి జనార్దన్ రావుకి జరిగినటువంటి వాట్సాప్ చాట్ బయటకు వస్తే, నారా లోకేష్ కి చంద్రబాబు నాయుడు అలాగే కెలారు రాజేష్ కి జరిగినటువంటి వాట్సాప్ ఇవి చాటింగ్ తీయాలిగా బయటికి, ఎందుకు రాలా బయటికి? ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సృష్టించారు. వాట్సాప్ చాటింగ్ అని చెప్పి, వీడియో కాల్ అని చెప్పి ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయనేమో ఆఫ్రికా నుంచి ఒక హీరో లాగా, ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక కొత్త పిల్ల కొడుకులాగా వస్తాడు భయం లేకుండా. ఆయన ముందుగానే మాట్లాడుకున్నారు నారా లోకేష్ చంద్రబాబు నాయుడుతో, నీకెందుకు, నువ్వు అరెస్ట్ అయిపోయి వలన జోగి రమేష్ పేరు చెప్పు, మిగతా కథంతా మేము నడిపిస్తాము, ఇది వైఎస్ఆర్ పార్టీ వైపు తోసేస్తాము, ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగింది పార్టీకి, ఇప్పటికే ప్రజల్లో చెడ్డ పేరు వచ్చింది కల్తీ నకిలీ మద్యం ద్వారా, జోగి రమేష్ మీద తోసేస్తే వాళ్ళే మొహం కడుక్కుంటారు, వాళ్ళే కొట్టు తెలుసుకుంటారులే, వైఎస్ఆర్ పార్టీ మీదకి వెళ్ళిపోతారని చెప్పి ఆయన్ని ఆఫ్రికా నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆఫ్రికా నుంచి మన ఇండియాకి రప్పించి ఆయనేమో అరెస్ట్ చేసి ఆయన ద్వారా ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో చేపించి తను బయటకు వదిలారు. ఒక ఫ్యాబ్రికేటెడ్ చాటింగ్ బయటకు తీసుకొచ్చారు. అసలు ఆయనకి జనార్దన్ రావుకి జోగి రమేష్ కి సంబంధం ఏంటి? ఓకే ఓకే అండి, మనతో పాటు మధుబాబు గారు కూడా ఉన్నారు కదా, ఆయన కూడా అడుగుదాం. ఒక్క నిమిషం, లక్ష్మణ్ రావు గారు, మధుబాబు గారు కూడా ఉన్నారు కదా, ఆయన కూడా అడిగిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఒక నిమిషం అండి. మధుబాబు గారు నమస్తే అండి. ఈ జోగి రమేష్ అరెస్ట్ విషయంలో ఇది టీడీపీ రాజకీయ కుట్ర అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు. మరి మీరేం చెప్తారు? ఆ అరెస్టు ఎంతవరకు కరెక్ట్, లేదంటే ఎంతవరకు ఫేక్? అసలు రాజకీయ కుట్ర ఎక్కడ దాగుంది అసలు చెప్పండి. బీఆర్కే ఛానల్కు, సంస్థ వారికి, ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందంటే, గతంలో చేసిన తప్పులు మందే ప్రభుత్వం అని విచ్చలవిడిగా దోచుకొని అక్రమాలు చేసి ఇప్పుడు ప్రభుత్వం మారినాక బయటపడుతుంటే వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం. జోగి రమేష్ గారు జనార్దన్ రావు నీకు తెలుసా అని మీడియా ముఖంగా అడిగితే, జనార్దన్ రావు కుటుంబం నాకు బాగా సంబంధం ఉందని చెప్పింది నిజమా కాదా? జనార్దన్ రావు గారు ఆఫ్రికాకు పోయేటప్పుడు జోగి రమేష్ని కలిసింది నిజమా కాదా? జోగి రమేష్ జనార్దన్ రావు కుటుంబాలు ఎప్పటి నుంచో కలిసి ఉన్నది జోగి రమేష్ గారు మీడియా ముఖంగా చెప్పింది నిజమా కాదా? ఎందుకండి ఈ దాపెరకాలు? ఎందుకు తప్పు చేశారు, దొరికిపోయారు? ఈరోజు చెప్తున్నాం, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీలో తప్పుడు పని చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, టెక్నాలజీ ఈరోజు ముందుగా ఉంది. టెక్నాలజీలో మీరు చేసిన తప్పులు బయటపడతాయి. ఈరోజు మీరు మీడియా ఫోన్ ట్యాపింగ్ కానీ
లొకేషన్ కానీ మీ పక్కే చూపిస్తుంది. జోగి రమేష్ గారు ఆయన లొకేషను మీ దగ్గర వచ్చి కలిసింది, మీరు వాట్సాప్ చాటింగ్ చేసింది, మీకు ఆయనకున్న ఫోన్ సంభాషణలు అన్నీ బయటపడినా కానీ వీళ్ళు ఒక నాటకాలు మొదలుపెట్టారండి. ఈయన ప్రమాణం చేసినట్టు చేతిలో ఒక మట్టి ఇది పెట్టుకొని ప్రమిద పెట్టుకొని దానిపైన కర్పూరం ముడిచ్చి అది ప్రమాణం అంటాడు. అయ్యా అది ప్రమాణాలు కాదండి జోగి రమేష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అది హారతి అంటారు. ప్రమాణం అంటే చేతిలో కర్పూరం ముట్టించుకుంటారు. ఓకే, ప్రమాణాలు పక్కన పెట్టండి. మీరు తప్పు చేసి న్యాయ వ్యవస్థని నమ్మకుండా ప్రమాణాలు చేస్తే వదిలేస్తారు అనుకుంటున్నారా? న్యాయస్థానాలు లేవా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మర్డర్లు చేసిన వాళ్ళు, దోచుకున్న వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి దేవుడి ముందర ప్రమాణం చేస్తే న్యాయస్థానం వదిలేస్తుందా? ఏమి నాటకాలండి ఇదంతా? జగన్ నాటకం అండి. జగన్ రెడ్డి ఆడిచ్చే నాటకాలు. ఈరోజు ఫస్ట్ జగన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి దీంట్లో. జగన్ రెడ్డి ముఠా ఇది. నేను ఒకటే చెప్తున్నా, గతంలో మేము విన్నామండి, కల్తీ సారా విన్నాం, కల్తీ కల్లేదో విన్నాం, కల్తీ లిక్కర్, వైన్ షాప్లో కల్తీ లిక్కర్ అనేది జగనే సృష్టించాడు. జగన్ వల్ల కల్లారా చూడడం జరిగింది. అయ్యా వైన్ షాప్లో మందు దొంగతనం చేసినారని సింపుల్గా ఎలుకలు ఉడతలు తాగేసినాయన్న చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండి. లెక్కలు అడిగితే తిక్క జవాబు చెప్పే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు అతను తప్పు చేశాడు, ఎంక్వైరీలో తేలింది, ఇంకా ఎన్ని మంది ఉండారో బయట వస్తున్నారు. ఎంక్వైరీ చేయనియండి, తప్పుందా లేదా న్యాయస్థానంలో నిరూపించుకోండి. ప్రతి ఒక్కటి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తారు. నేను ఒకటే సూటి ప్రశ్న సూటిగా హెచ్చరిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి కారులో ఉన్నప్పుడు కారు కింద వాళ్ళ కార్యకర్త, ఎస్సీ కార్యకర్త పడి తలకాయ నలిగిపోయినప్పుడు మీకు కులం గుర్తు రాలేదని అడుగుతున్నా. ఆ రోజు అతను దళిత కులం గుర్తు రాలేదా? ఈరోజు జోగి రమేష్కి ఒకటేనా బీసీ గుర్తొస్తుంది? కులం ట్యాగును, మతాల ట్యాగును ఉపయోగించి రాజకీయం చేసేది జగన్మోహన్ రెడ్డి ఒకడే. జగన్మోహన్ రెడ్డి కారులో ఉండి ఒక కార్యకర్తను చంపేదానికి కారకుడు అయ్యి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్నోళ్ళు ఈరోజు బీసీ కులం ట్యాగ్ తీసుకొస్తారు జోగి రమేష్కి. చంద్రబాబు నాయుడు గారికి ఏమీ సంబంధం లేకపోయినా చంద్రబాబు గారిని ఆపాదిస్తారు. నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే, మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం కూడా, ఈరోజు మతాలను చిచ్చు పెట్టే కార్యక్రమాలు నువ్వు మొదలుపెట్టావు. మతాల దేశాలను చిచ్చు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టావు. ఈరోజు ఎక్కడో ప్రైవేటు గుడి, వాళ్ళు సొంత గుడిలో మొబిలైజేషన్, వాళ్ళు ఇన్ని మంది వస్తారని కూడా తెలియకుండా శ్రీకాకుళంలో కాశీముగ్గం ఒక పండా గారు పెద్ద ఆయన, ఇది ప్రైవేట్ గుడి, నాకు ఇన్ని మంది వస్తారో లేదో తెలీదు, ఇన్ని మంది ఎట్టొచ్చినారంటే మాకు కూడా డౌట్ వేస్తుంది జగన్మోహన్ రెడ్డి మీదే. రైట్, దానిని తీసుకొచ్చి తిరుమల కొండకి అయిపోతుంది. మనం యాక్చువల్ గా మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఒకటి, ఏది జరిగినా దానిని తీసుకొని మన కొండపైకి తిరుమల కొండకి ఆపాదిస్తారు. రైట్, ఆ పెద్ద ఆయన చెప్తున్నారు ఇన్ని మంది ఎట్టొచ్చారో తెలియదంటే ఈ కుట్ర వైఎస్ఆర్సీపీ కుట్రని కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ రావు గారు, అదేవిధంగా మధుబాబు గారు డ్రైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఏపీలో నకిలీ మద్యం కేసుకు సంబంధించి అయితే రాజకీయ భూకంపం సృష్టిస్తుందని అనుకోవాలి. జోగి రమేష్ అరెస్టుతో మరికొన్ని విషయాలైతే బయటకు వస్తున్నాయి. చూద్దాం ఈ అంశాలకు సంబంధించి ఈ నకిలీ మద్యం కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.